కళ్ళు లేనటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళకి అడుగు వేయాలంటే భయమే. వాళ్ళకి భగవద్గీత సంక్షిప్త పరిచయం, వ్యక్తి వికాసం, హనుమాన్ చాలీసా ఒకటి. ఇంకేదంటే ధైర్యం లేని వాడికి ధైర్యం ఇచ్చేది హనుమంతుడిది. బ్రెయిలీలో ఈ రెండు బ్రెయిలీలో వేయిస్తున్నాం. కళ్ళు లేకపోయినా వాడు ప్రపంచానికి ఎంతో అవసరమైనటువంటి సందర్భాలు వచ్చాయండి. పరాశరుడు గారు ఆర్గ్యూ చేస్తున్నాడు 92 ఏళ్ళు అయినా ఆ క్వశ్చన్ అడగలేదు. రాముడు ఈ ఊళ్ళో ఇక్కడ పుట్టాడు, అయోధ్యలో పుట్టాడు. కరెక్టే. అయోధ్య అంటే చిన్న పాయింట్ కదా, ఇక్కడే పుట్టాడు. మీరు ఎలా చూపిస్తారు? మాకు ఆ సాక్ష్యం కావాలన్నారండి. సాక్ష్యం చూపించగలరా? ఎవిడెన్స్ చూపించగలరా? గ్రంథాల్లో రిఫరెన్స్ చూపిస్తున్నారు. కళ్ళు లేవు ఆయనకి. పుట్టుగుడ్డి మహాపండితుడు. బలానా పుస్తకం తెప్పించండి, అన్నో 16 చాప్టర్ తీయండి, అందులో 4వ శ్లోకం చదవండి. అక్కడ మీకు ఎలా ఇచ్చాడంటే సరయూ నది నుంచి ఇంత దూరంలో పుట్టాడు. 2 పాయింట్లు కలవాలి కదా, XY కోఆర్డినేట్ కావాలి. X అంటే సరయూ నది నుంచి, ఇంకో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇంకో దూరంలో. ఎగ్జాక్ట్ అదే రామ జన్మభూమి అయింది. ఎవిడెన్స్ అంటే పశ్యంతి జ్ఞాన చక్షుష, దాని బేసిస్ వాడు జడ్జిమెంట్ ఇచ్చారు.